హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన్న ఆయన సన్నిధిలో మనము కూడి ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. పౌలు అపోస్తలుడు కొలస్సీయులకు రాసిన పత్రిక, పౌలు అపోస్తలుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. 6, 7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. మరొక ప్రభు దినాన మిమ్మల్ని ఆరాధించటానికి మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. స్తోత్రాలు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకను ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని తోడుకొని రండి. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగం నుంచి మాతో మాట్లాడండి. అల్పుణ్ణి ప్రభువా, నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, శ్రద్ధగా మనం గమనించగలిగితే ఒక్కొక్క ఉత్తరము ఒక్కొక్క సంఘానికి పౌలు అపోస్తలుడు రాసిన ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. విశ్వాసులైన వారు ఉంటారు, అవిశ్వాసులైన వారు కూడా ఉంటారు. వారి ఆత్మీయ అవసరతలు కొన్ని ఉంటాయి. వాటిని తీర్చే విధంగా పౌలు అపోస్తలుడు దేవుని ప్రేరణలో ఈ విషయాలన్నీ రాస్తూ ప్రతి సంఘాన్ని విశేషముగా వారి అవసరతల్లో ఆయన వారిని బలపరుస్తూ వచ్చాడు. ముఖ్యంగా కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘానికి కూడా ఆయన రాస్తూ విశ్వాసులైన వారు ఏ రీతిగా విశ్వాసములో స్థిరపరచబడాలి అన్న ఉద్దేశముతో అనేక హెచ్చరికలు వారికి ఆయన చేస్తూ వచ్చాడు. ప్రాముఖ్యంగా ఈ అధ్యాయములో మనం చూడగలిగితే 6, 7 వచనాలలో ఒక విశ్వాసి ఏ రీతిగా అంతకంతకు ఆత్మీయంగా ఎదుగుతూ తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ రాకడ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉందో ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని మెట్టుకు ఏమంటున్నాడంటే ఆయన యందు వేరు పారిన వారై. గమనించండి, ఆయన యందు వేరు పారిన వారై అంటే ఒక మంచి పోలికను ఇక్కడ తీసుకొస్తున్నాడు. అదేంటంటే చెట్లతో మనుషుల్ని పోలుస్తూ ఉన్నాడు. చెట్టు పైకి కనిపించే బలం పైనది కాదు, కానీ దాని లోపల అనగా అంటే భూమి లోపల ఉన్న వేర్లు.
ఆ వేర్లు ఎంత దూరంగా వ్యాపించి ఉంటాయో, ఎంత లోతుగా వ్యాపించి ఉంటాయో, అవి భూమిలో ఉన్న పోషకాలను ఎంతగా తీసుకుంటూ ఆ చెట్టుకు అందిస్తూ ఉంటాయో దాన్ని బట్టే ఆ చెట్టు యొక్క గొప్పతనం అనేది ఉంటుంది. అందుకనే ఎ ట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్ రూట్స్ కదా. చెట్టు దేనివల్ల మనకి తెలియబడుతుందంటే దాని యొక్క వేర్లను బట్టి. అందుకనే ఈ పోషకాలన్నీ తీసుకొని చెట్టుకిస్తుంది, చెట్టు మంచి ఫలాలను ఫలిస్తుంది. అందుకని రూట్ ఏముంటుందో ఫ్రూట్ అదే ఉంటుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఫ్రూట్స్ని చూసి మురిసిపోవటం కాదు, దీని వెనక రూట్ చాలా ఉంది. విశ్వాసాన్ని బట్టే ప్రభువు మనకి చాలా ఇచ్చాడు, చాలా అనుభవిస్తూ ఉన్నాం, ఇదంతా ఆశీర్వాదం అని మురిసిపోవటం కాదు. దీని వెనక లోతైన మర్మం అనేది దాగి ఉంది. దేవుడు మన కోసం ఉద్దేశించిన సంగతులు దాగి ఉన్నాయని మనం గ్రహించాలి. అందుకే చాలా స్పష్టంగా ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది, రక్షించబడి సంవత్సరాలు గడుస్తున్న కొలది తెలుసుకోవలసిన కొన్ని సత్యాలు ఇక్కడ పౌలోపోస్తలుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే మెట్టుకు విశ్వాసులందరినీ చెట్లతో పోల్చాడు. ఆ చెట్లు యొక్క వేర్లు ఎంత లోతుగా ఉంటే ఆ చెట్టు అంత బలంగా ఉంటుంది. అందుకని ఈదురుగాలులు వచ్చినప్పుడు కొన్ని చోటా మోటా చెట్లు పడిపోతాయి, కానీ పెద్ద పెద్ద మహావృక్షాలు ఉంటాయి, పడతాయా? పడవు. వాటి మీద ఒత్తిడి ఉంటుంది, ఆ గాలి వాటిని అటు ఇటు ఊగేలాగా చేస్తుంది, కానీ చెట్టు అయితే పడిపోదు. ఇటు రాజమండ్రి నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి రాజమండ్రి మనం పాపికొండల మధ్యలో వెళ్తే వాడు ఖచ్చితంగా పేరంటాలపల్లి దగ్గర ఆపుతాడు. ఆ పేరంటాలపల్లి దగ్గర ఆపేస్తే లాంచ్ని మనం ఒక 150 అడుగులు పైకి ఎక్కాలి. ఎక్కితే మనకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. గోదావరి ఎన్ని వరదలు చూడలేదు, ఎన్ని పుష్కరాలు చూడలేదు, ఆ చెట్టు మాత్రం అలాగే ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? దాని వేర్లు అంత దూరానికి ఉంటాయి. మనల్ని కింద ఒడ్డు మీద లాంచి ఆపేసినా అక్కడ నుంచి 150 అడుగులు మనం పైకి ఎక్కినా వేర్లు మనకి కనబడుతూనే ఉంటాయి. అంటే అది అంత బలంగా ఇన్ని వరదలకు, ఇన్ని గాలివానలకి, ఇన్ని తుఫాన్లకి, ఆఖరికి అదేంటి ఏం తుఫాన్ అది లేటెస్ట్ అంటే కొన్ని సంవత్సరాల క్రితం మనకు హుద్హుద్ తుఫాను, ఎయిర్పోర్ట్లు సైతం ఎగిరిపోయిన తుఫాను, అవి ఎగిరిపోయినాయి. కానీ ఈ చెట్టు మాత్రం ఏం కాల. కారణం ఏంటి? దాని వేరు అంత లోతుగా ఉంది. దాన్ని బట్టే చెట్టు స్థిరంగా నిలబడగలిగింది. అలాగే విశ్వాస జీవితంలో కూడా ప్రతి విశ్వాసికి ఈ ప్రయాణంలో కొన్ని ఆటుపోట్లు తగులుతూనే ఉంటాయి. తుఫానులు లాంటి శోధనలు, ఈదురుగాలు లాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ వాటికి తట్టుకొని నిలబడాలంటే వాక్యములో మనము వేరుపారి ఉండాలి. హల్లెలూయా. పౌలు వీరికి ఈ ఉత్తరాన్ని రాస్తున్న ఉద్దేశం కూడా అదే. వారు దేవునిలో, సహవాసములో, అపోస్తలుల బోధలో వారు స్థిరంగా ఉంటే తప్ప ఇన్ని సమస్యలకు వాళ్ళు నిలబడగలిగి ఉండేవాళ్ళు కాదు. చాలామంది చిన్నపాటి సమస్యలకే ఏమంటారో తెలుసా? దేవుడు మాకేం చేశాడండి, దేవుడు మాకేం మేలు చేశాడండి అని చెప్పి మందిరాలకు రాకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మనిషి పతనం అయిపోవటానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? మందిరానికి రాకపోవటం. మందిరానికి వచ్చాక సరిగ్గా ఉన్నాడా లేదనే తర్వాత సంగతి. అసలు ముందు నీకు కనీసం బేసిక్స్ అయినా వెళ్తాయిగా, నీ మనసులోకి, నీ వినికిడిలోకి కొన్ని సంగతులైనా వెళ్తాయిగా. అది వెళ్ళనివ్వకుండా అపవాది చేసే పని ఏంటంటే దేవుడు నీకేం చేశాడు. అందుకనే మనిషి పతనం అయిపోవటానికి మొట్టమొదటి కారణం మందిరానికి రాకపోవటం. గమనించండి. 100 కారణాలు చెప్తారు. పనులు అవ్వటం లేదు, డివైడర్ దాటి రాలేకపోతున్నాం, సమయం చాలా ఎర్లీగా పెట్టేస్తున్నారు, త్వరగా ముగించేస్తున్నారు, 100 కారణాలు చెప్తాం. కానీ గమనించండి,
ఆ మందిరానికి రాకపోవటం అనేది మనిషిని అంత భ్రష్టత్వంలోనికి తీసుకెళ్తుందో తెలుసా? పోనీ వచ్చాక కఠినమైన బోధ ఉంటుందండి, నిజమే. మార్పు రావాలి అంటే కఠినమైన బోధ అవసరమే. ఇవన్నీ లేకుండా వాక్యములో మనం ఎలాగ వేరుపారుతాం, వాక్యంలో మనం ఎలాగ స్థిరులుగా ఉంటాం? ఉండలేము. కనుకనే చిన్నపాటి సమస్యలకి, శోధనలకి మనుషులు అటు ఇటు ఊగిపోతూ చంచలంగా ఉంటూ, కాసేపు దేవునిలో, కాసేపు లోకంలో. అంటే ఎవరు వీరంతా అంటే వీరందరూ దేవునిలో వేరు పారనివారు. అందుకనే చాలా స్పష్టంగా పౌలు అపోస్తలుడు అంటున్న మాట ఏంటంటే, ఆయన యందు వేరు పారిన వారై. గమనించండి, ఇక్కడ కూడా చాలా స్పష్టత పౌలు అపోస్తలుడు మనకి చూపిస్తున్నాడు. ఈ ఫౌండేషన్ అనేది డినామినేషన్లోనో, ఈ పునాది అనేది ఏ కట్టుబాటులోనో కాదు, కానీ ఎవరిలో ఉండాలంట ఈ పునాది? దేవునిలో. కారణం ఏంటి? బండ అయిన క్రీస్తులోనే మన వేరు అనేది ఫలించాలి. మనం వేరు పారటం అనేది జరగాలి. అందుకే మనం చూడగలిగితే చాలా స్పష్టంగా ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు. ఎవరు అధైర్యపడతారు శ్రమలకి? ఎవరైతే అవిశ్వాసంలో ఉన్నారో వారు అధైర్యపడతారు కదా. వారికి అపవాది చెవిలో ఇల్లు కట్టుకొని ఏమంటాడో తెలుసా? ఇలా ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడినట్టు అంటాడు కదా. ఇలా ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడినట్టు అంటే చిన్నపాటి తలనొప్పి కూడా లేకుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా, ఏ సమస్య లేకుండా ఉండటమే ఆశీర్వాదం అని వాడు బోధిస్తాడు. కానీ ఇక్కడ పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడు? మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి. ఆయన ధైర్యంగానే ఉన్నాడు, కానీ ఎఫెసీ పట్టణంలో ఉన్నవారు ధైర్యంగా ఉండటం లేదు. అందుకనే మీరు అధైర్య పడద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు. గమనించండి, ఎప్పుడు అనిపిస్తుంది ఈ సమస్యలన్నీ మనకు మహిమకరమైనవి అని? ఎప్పుడైతే మనము ఆయనలో వేరుపారతామో, ఎప్పుడైతే విశ్వాసములో మనము స్థిరులుగా మనము ఉంటామో. అందుకనే 15వ వచనంలో అంటున్నాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి. గమనించండి, ప్రేమయందు వేరు పారి స్థిరపడి ఆయన యందు వేరు పారిన వారై అని కొలసీ పట్టణం వాళ్ళతో అంటే ఎఫెసు సంఘంతో ఏమంటున్నాడు ఆయన? దేవుని ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తగిన శక్తి గలవారు కావాలనని. అంటే సౌండ్ డాక్ట్రిన్ అనేది మంచిదే, వాక్యానుభవం మంచిదే కాదంటలేదు, వాక్య జ్ఞానం మంచిదే కాదంటలేదు. జ్ఞానముతో పాటు మనకు అవసరమైంది ఏంటో తెలుసా? వివేకము. హల్లెలూయా. జ్ఞానం మనకేం చేస్తుంది?
ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ వివేకం ఏం చేస్తుంది? ఎలాగా స్పందించాలో తెలియజేస్తుంది కదా. అంటే జ్ఞానము మనకంతా సమాచారాన్ని ఇస్తుంది, కానీ ఎలా స్పందించాలో మాత్రం వివేకం తెలియజేస్తుంది. అందుకని అనుభవ జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. అనుభవ జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. భక్తుల జీవితాలు మనం చదువుతున్నప్పుడల్లా వాళ్ళు పలానా అనుభవం గుండా వెళ్తూనే ఉన్నారు, దాని ద్వారా దేవుడు వారికి కొన్ని విషయాలు నేర్పించాడు. అవన్నీ ఏంటి? వారి యొక్క అనుభవ జ్ఞానాలు. ప్రభువు మనల్ని కూడా మరొక అనుభవంలో నడిపిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనకి కొన్ని విషయాలు ఆయన బోధిస్తూ ఉంటాడు. దీన్ని గ్రహించాలంటే మనకేం కావాలో తెలుసా? వివేకము కావాలి. పుస్తకాలు ఎన్ని? 66. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 39. కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 27. ఇదేంటిది? జ్ఞానము. ఇది జ్ఞానము. కానీ ఏ సందర్భానికి ఏది చదువుకోవాలి? ఇదేంటిది? వివేకము. వివేకము కదా. ఏ సందర్భానుసారంగా ఎలా నడుచుకోవాలి? వివేచన అది దేవుడు ఇవ్వాల్సిందే. గమనించండి. అందుకని చాలా స్పష్టంగా పౌలపోస్తలుడు ఏమంటున్నాడు? ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో మీరు గ్రహించాలంటే జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి. ఎందుకనంటే క్రీస్తు ప్రేమను వివరించటం ఎవరి వల్ల కాదు. ఒకరు ఒక్కొక్క కోణంలో వివరించవచ్చేమో కానీ క్రీస్తు ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసుకోవటం ఎవరి వల్ల కాదు. ఆయన ప్రేమ మనకు ఎక్కడ తెలియజేస్తున్నాడంటే ఆయన పాపులందరి నిమిత్తము ప్రాణం పెట్టిన సందర్భంలో ఆయన తన ప్రేమను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి. అందుకనే క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. శ్రమల్లో మీరు విసిగిపోవటం కాదు, మీకు కలిగిన శ్రమలను బట్టి మీరు కృంగిపోవటం కాదు. ఇవన్నీ మన అవసరత, ఆత్మీయ అవసరత కోసమే వచ్చాయి, మనల్ని బలపరచటానికే వచ్చాయి. అందులోనూ ప్రేమను మనం అర్థం చేసుకుంటూ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. ఎందుకనంటే సాధారణంగా జ్ఞానవంతులకే దేవుని ప్రేమ అర్థం కాదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏంటి ఆయన ఏమీ చేతకానట్టు అలా సిలువ మీద చనిపోయాడు, ఏమీ చేతకానోళ్ళలాగా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడేంటి కదా. ఫ్రీ బస్సులో మన సీట్లో ఎవరైనా కూర్చుంటే మనం ఏమంటాం? ఎవడవురా నువ్వు, అక్కడి నుంచి మొదలెడతాం. అలాంటిది ఆయన్ని అంతమంది అన్ని మాట్లాడుతున్నా సరే ఆయన మారు మాట్లాడా? లేదు కదా. అందుకనే జ్ఞానవంతులకు ఆ ప్రేమ అర్థం కాదు. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. గమనించండి. ఆ రీతిగా మనం చూడగలిగితే దేవుడు అటువంటి క్రీస్తు ప్రేమలో వేరుపారిన వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన యందు వేరుపారిన వారిగా విశ్వాసములో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే ఎటువంటి పునాది అంటే ఇక ఆయనే ఆ పునాది. గమనించగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో చూడగలిగితే వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద ఏం చేస్తాడు? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కడతాడు. కట్టిన తర్వాత వారి పనితనం ఏంటో కనబడుతుంది. అది తేటపరచబడి అగ్ని చేత బయలుపరచబడుతుంది. దాన్ని బట్టి అతనికి ఏమొస్తుంది? 14వ వచనంలో జీతం వస్తుంది. ఎవరు ఏ రీతిగా కట్టారో ఏమొస్తుంది వారికి? దానిని బట్టే
జీతం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారనే పునాదిలో మన విశ్వాసాన్ని మనం నిలిపినప్పుడు, మన ఆత్మీయ జీవితాలను మనం కట్టుకున్నప్పుడు, అందుకనే ఈ కొలస్సీ పత్రికలో కూడా మనం చదువుకున్న మూలవాక్యంలో ఇంటి వలె కట్టబడుచు అంటున్నాడుగా. ఆ రీతిగా మనం కట్టబడినప్పుడు మనకు కలిగే మేలేంటి? కొంతమంది బంగారంతో కడతారంట, కొంతమంది ఏం చేస్తారు? వెండితో కడతారు, కొంతమంది వెలగల రాళ్ళు వజ్రాలతో కడతారు, కొంతమంది దేంతో కడతారు? గడ్డి, కొయ్యకాలు, కర్ర, వీటితో కట్టుకుంటూ ఉంటారు. కానీ ఎవరు దేంతో కట్టినా ఏం కనపడుద్దంట? వారి పనితనం. ఈ పనితనాన్ని బట్టి ఇది అగ్ని పరీక్షకు నిలబడినప్పుడు ఆయన ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. అర్థమవుతుంది కదా. అందుకనే రక్షించబడిన మీదట మనం క్రీస్తు అనే పునాదిలో ఏ రీతిగా కట్టుకుంటామో, ఒకవైపు ఈ తుఫాను, ఈదురుగాలులు లాంటి సమస్యలు, శోధనలకు తట్టుకొని మనం నిలబడగలగటం ఒక ఎత్తు అయితే, రెండవది మన విశ్వాసాన్ని మనం అంతం వరకు కాపాడుకోవటం. దానిని బట్టే మనకేమొస్తుంది? ఆఖరిగా జీతం వస్తుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు కదా. అర్పణ అందరూ ఇచ్చారు ఒకానొక రోజున. ఈయన అందరినీ చూస్తున్నాడు, కానీ ఒక పేద విధవరాలు ఇచ్చిన అర్పణని మాత్రమే మెచ్చుకున్నాడు. ఎందుకని? ఆమెకున్నదంతా అదే. అందరికీ చాలా ఉండి అందులో కొంత తీసుకొని మందిరానికి వచ్చారేమో, కానీ ఆమె ఏం చేసింది? ఆమెకి ఎంత ఉంటే అంతా తీసుకొచ్చేసింది. గమనించండి. అందుకే ఆయన ప్రేమ ఎక్కడ కనబడుద్దంటే, ఆయన మన కోసం సిలువ మీద ప్రాణాలు ఇవ్వటంలో కనపడితే, మన ప్రేమ ఎక్కడ కనపడుద్ది? ప్రభు పరిచర్యలో మనం ఏ రీతిగా నలిగిపోతున్నాం, ఏ రీతిగా మన వంతుగా మనము ప్రయాసపడుతున్నాం అన్న దాంట్లో కనపడుద్ది. అది ఏ రీతిగానైనా కావచ్చు. అందుకని అటువంటి పునాదిలో మనం ఉండాలనేదే పౌలు అపోస్తలుని ఆశ. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది కదా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరంటే ఆయన మూలరాయి. హల్లెలూయా. అటువంటి పునాది మీద మన జీవితాలను మనము కట్టుకోవలసి ఉంది. ఆ రీతిగా మనం చూడగలిగితే, ఎవరైతే వారి జీవితాలను, వారి ఆత్మీయతను క్రీస్తు అనే పునాదిలో కట్టుకుంటారో వారి విశ్వాసం ఏమవుతుంది? స్థిరపరచబడుతుంది. దానిని బట్టే వారు సమస్యలకు, శోధనలకు ఆశ్చర్యపడకుండా ఉంటారు. కానీ ఇది మాకే ఎందుకు వచ్చింది అని ఆశ్చర్యంలో మనుషులు ఉండిపోయే ప్రమాదం కూడా ఉంది. గమనించండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే పౌలు అపోస్తలుడు ఏమన్నాడు? జ్ఞానం అవసరమే, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవటం కూడా అవసరమే. ఎందుకనంటే ఆయన ప్రేమ అనిర్వచనీయమైనది. ఎవరు కూడా ఆయన ప్రేమ ఇది అని నిర్వచించలేరు. అందుకనే అతిశయోక్తిగా ఏం చెప్తారో తెలుసా? ఈ భూమండలం అంతా కాగితాన్ని, సముద్రాలంతా ఇంకును తీసుకొచ్చి ఆయన ప్రేమ గురించి రాయమంటే అది కేవలం పరిచయం అవుతుంది తప్ప పూర్తి కాదంట. పరిచయం అంటే తెలుసు, అది కేవలం ఏమవుతుంది? ఇంట్రడక్షన్ అవుతుంది. ఇక బాడీ ఎక్కడ, కన్క్లూజన్ ఎక్కడ కదా. ఆయన ప్రేమ అటువంటిది. అందుకని అది ఎటువంటి ప్రేమ? జ్ఞానానికి మించిన ప్రేమ. హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథంలో కూడా మరి జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, 2వ అధ్యాయములో మనం చూడగలిగితే 2వ అధ్యాయము 1వ వచనం నుంచి అంటున్నాడు, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడలా, ఇఫ్ యు రిసీవ్ మై వర్డ్స్, నువ్వు నా మాటల్ని నువ్వు తీసుకుంటే,
కదా. చాలా సందర్భాల్లో మనుషులు దేవుని మాటల్ని పెడచెవిన పెడుతూ ఉంటారు. అలాగే నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొనిన ఎడల, ఇఫ్ అంటున్నాడు, గమనించండి. నువ్వు దాచుకుంటే, నువ్వు నా మాటల్ని అంగీకరిస్తే, రెండవ వచనంలో ఏమంటున్నాడు, జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, మళ్ళీ నువ్వు వివేచనను అభ్యసిస్తే, నువ్వు నా మాటలను అంగీకరిస్తే, నా ఆజ్ఞలను నువ్వు నీ దగ్గర దాచుకుంటే, జ్ఞానానికి నువ్వు హృదయపూర్వకంగా చెవియొగ్గితే, తెలివికై మొరపెట్టిన ఎడల, గమనించండి, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్టు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనము వెదికినట్లు దానిని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. నువ్వు ఆ రీతిగా దేవుని గురించిన తృష్ణ, ఆశ నీకు కలిగి ఉంటే అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుని అందలి భయభక్తులు ఎటువంటియో. దాన్ని నువ్వేం చేస్తావు? అప్పుడు నువ్వు దాన్ని గ్రహిస్తావు. దేవుని యొక్క జ్ఞానము నీకు అనుగ్రహించబడుతుంది. ఆ జ్ఞానాన్ని బట్టే మనం క్రీస్తు అనే పునాదిలో మన జీవితాలను కట్టుకుంటాం. మన జీవితాలు వేరుపారినవిగా ఉంటాయి. సమస్యలు, శోధనలు తుఫానుల్లాగా చెలరేగినా సరే మనం మాత్రం కదలకుండా స్థిరులుగా ఉంటాం. హల్లెలూయా. అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే మనం గమనించగలిగితే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? 2వ అధ్యాయములో 6వ వచనంలో మనం చూడగలిగితే ఆయన యందు వేరుపారాలి. అందుకనే కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై, గమనించండి, ఆయనలో మనము వేరు పారాలి. మన ఆత్మీయ జీవితము సంపూర్ణత కలిగిందిగా ఉండాలి అంటే దేవునిలో మనము వేరుపారిన వారిలాగా ఉండాలి. వేర్లు వల్ల ఉపయోగం ఏంటి కదా? బయటికి కనిపించవు, కానీ అవి చెట్టుకు కావలసిన పోషకాలన్నీ భూమి నుంచి తీసుకొని చెట్టుకు అందిస్తాయి. అలాగే ఈ జ్ఞానము, దేవుని ప్రేమ పైకి కనిపించదు, కానీ మనము ఏ రీతిగా నడుచుకోవాలన్న దానికి ఒక మార్గదర్శకత్వాన్ని మనకు అందిస్తూ ఉంటాయి. అందుకని క్రీస్తు అనే బండ మీద, అటువంటి పునాది మీద, ఆయనే మూలరాయి గనుక వాటి మీద మనము కట్టబడినప్పుడు మనం కూడా ఎలాగుంటాం? ఆయనలో వేరుపారిన వారిగా ఉంటాం. హల్లెలూయా. ఎంత లోతుగా ఈ వేర్లు వెళ్తే, ఎన్ని పోషకాలను ఈ చెట్టు తీసుకుంటే అంత స్థిరంగా, అంత ఫలభరితంగా ఆ చెట్టు ఉంటుంది. అలాగే వాక్యములో మనము ఎంత లోతుగా వేరుపారితే, క్రీస్తు ప్రేమను అవగాహన చేసుకుంటూ మనము జీవించగలిగితే మనము కూడా దేవునిలో వేరుపారిన వారం అవుతాం. శోధనలకు, సమస్యలకు నిలబడి స్థిరులుగా ఉంటాం. హల్లెలూయా. మరి వేరుపారిన వారి పరిస్థితి అలాగుంటే, మరి క్రీస్తులో వేరు పారని వారు ఏమైపోతారు? ఖచ్చితంగా పడిపోతారు. చెప్పాను కదా, వేర్లు లోతుగా ఉంటే ఆ చెట్లు బలంగా ఉంటాయి, ఎన్ని తుఫానులు వచ్చినా సరే. ఒకవేళ వేర్లు లోతుగా నాటబడకపోతే ఆ చెట్టు పైపైనే అలా కనిపిస్తూ ఉంటుంది. అదేమవుతుంది? గాలివానలకు కూలిపోతూ ఉంటుంది. దేవుని ప్రేమలో, దేవుని సహవాసములో, దేవుని జ్ఞానములో పెరగకపోతే, దేవుని వాక్యానుభవం మనుషులకి లేకపోతే వారి ఆత్మీయ జీవితాలు కూడా ఎలాగుంటాయంటే అప్పుడే వైరాగ్యం వస్తుంది, అప్పుడే పోద్ది. అప్పుడే వైరాగ్యం అంటే అలా ఉండాలయ్యా, బా అన్నయ్యలా కావాలి, మా అబ్బాయి కూడా అన్నయ్యలా కావాలంటే అన్నయ్య ఎలా సేవ చేశాడో అలా చేయాలి కదా. అన్నయ్య ఎక్కడ ఒకరిని లాక్కెళ్ళి పెట్టి ఇదే నా సంఘం అనలా. అన్నయ్యకి విలువలు ఉన్నాయి, అన్నయ్యకి ఎథిక్స్ ఉన్నాయి కదా. అన్నయ్య జీవితం అంతా పోరాటమే.
ఆ, విలువల కోసం పోరాడాడు, దానికోసం నిలబడ్డాడు కదా. అప్పుడు అనాలి, ఆ అన్నయ్యలాగా చెయ్యాలి, అన్నయ్యలాగా ఉండాలి అని. అన్నయ్య తొందరపడి కుటుంబాన్ని ప్రభావితం చేసి ఎల్లవసరలా అక్కడికి ఏంటి వెళ్ళేది, ఎక్కడికి ఏంటి వెళ్ళేది అనలా ఎప్పుడు. కదా. అన్నయ్య ఏ మందపాడు నుంచో బిల్లపాడు నుంచో విజయవాడ వచ్చినోడు కాదు అన్నయ్య. అన్నయ్య విజయవాడ నుంచి తండాలోకి వెళ్ళిపోయినోడు. మరి నువ్వు అలాంటి సేవ చెయ్యాలిగా. చేసినప్పుడు అనాలి, నువ్వు అన్నయ్యలా కావాలి, అన్నయ్యలా. కానీ అన్నయ్య బోధించేటప్పుడు అన్నయ్యని చూసినప్పుడు అనిపిస్తుంది అన్నయ్యలా సేవ చేయాలి. మరి ఎందుకు చెయ్యు, మరి ఇక్కడెక్కడే చేస్తావేంటి, ఇక్కడెక్కడే కదా. ఒక్కోసారి ఈ రోడ్ల మీద అలాగా వెళ్ళేటప్పుడు, ఓహో ఇక్కడ ఫస్ట్ క్రై ఉందా, ఇక్కడ యమహా ఉందా, ఇక్కడ పిజ్జా హట్ ఉందా, దాని కింద రాంగ్ ఉందా, ఇక్కడ ఎలివేట్ మాల్ ఉందా, ఇది సెంటినీ మాలా, ఇది పవర్ వన్నా, ఇవన్నీ వదులుకొని మనం దోమల్లోకి బురదలోకి వెళ్ళిపోయామా. మంచిదేగా కదా. అలా అనాలి, అనిపించాలి, నువ్వు చేయగలిగి ఉండాలి కదా. ఎక్కడెక్కడే ఏదో చెడావుడి కుదరదు అబ్బాయి, కష్టం. అందుకని వేర్లు లోతుగా వెళ్ళకపోతే ఏమైపోద్ది, ఆ చెట్టు ఒకానొక రోజున కూలిపోద్ది. యేసుక్రీస్తు ప్రభువారే విత్తువా అని ఉపమానంలో చెప్పినప్పుడు విత్తేవాడు అలాగా విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయో మీకు తెలుసుగా. రాతి నేల మీద పడినాయి కొన్ని విత్తనాలు. అక్కడ అన్ని రాళ్ళే తగులుతున్నాయి, మట్టి లోతుగా లేదు కాబట్టి ఇదేదో చిగురించినట్టు అనిపించింది. చిగురించడం అంటే ఏంటి, కొద్దిగా ఉద్రేకం వస్తుంది అన్నమాట. ఒక మీటింగ్కి వెళ్ళంగానే ఒక ఉద్రేకం వస్తుంది. ఉద్యోగం కాదు అది, ఉద్రేకం. ఏంటా ఉద్రేకం, అలా చేయాలి, ఇలా చేయాలి. ఒక ఆయన మాట్లాడితే, మన ఈ బియ్యం ఇచ్చే ఆటోలు ఉన్నాయా, ఏం ఆటోలు, అదే బియ్యం ఆటోలు ఉన్నాయి కదా, అదే జగన్ గవర్నమెంట్లో బియ్యం ఇచ్చేవాడు కదా. అలాంటి ఒక ఆటో ఇప్పుడు ఆటోలను ఏం చేస్తున్నారు, కాదు ఆ ఆటోని డోర్లు మార్చి అటు మార్చి జగన్ స్టిక్కర్ తీసేసి మొబైల్ క్యాంటీన్లు పెడుతున్నారు కదా. ఇప్పుడు నూడిల్స్ బండ్లు, ఇడ్లీలు, టీ స్టాల్ లాగా. అలాగ ఒక బండి కొనాలి, ఒక కీబోర్డ్ ఉండాలి, ఒక ప్యాడ్ ఉండాలి, అది అసలు దీని మీద సువార్ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలన్నాడు ఒకడు. ఆ తెల్లారే నా పెన్షన్ 5,000 అంటాడు. మళ్ళీ నువ్వు వెళ్ళటానికి నీ పెన్షన్ 5,000కి ఏమైనా సంబంధం ఉందా అనిపిస్తుంది. ఉద్రేకం అనమాట. ఉద్యోగం ఉంటే ఏం చేస్తావు, ఏదో ఒకటి చేస్తావు, ఖచ్చితంగా దాన్ని ఆచరణలోకి తీసుకొస్తావు. అది లేదంటే జీవితాంతం ఎక్కడ ఉంటామే, మళ్ళీ శవాల దగ్గర తిరగటమే. ఎక్కడా కనిపించడు ఆ సేవకుడు, నాకు శవాల దగ్గరే కనపడతాడు. అదేంటి అర్థం కాదు. పెళ్ళిళ్ళ దగ్గర కనపడుతుంది ఒక ఇది, కానీ మరి ఏంటంటే శవాల దగ్గర కనపడతా ఉంటాడు. సరే, అది ఒక రకంగా మంచిదే. మీ ఇంట్లో కనిపించలేదులేండి హేమలత అంటే. మా అమ్మ చనిపోయినప్పుడు వచ్చాడు మళ్ళీ. ఏంటిది ఇదంతా, వేరు లోతుగా వెళ్ళకపోవటం. మట్టి లోతుగా లేదు, ఏం చేస్తుంది, వేర్లు లేకుండా ఈ రాళ్ళు అనేవి అడ్డుకుంటా ఉన్నాయి. ఐహిక విచారాలనే రాళ్ళు కదా, అవిశ్వాసం అనే రాళ్ళు, ఆచారాలనే రాళ్ళు అడ్డుకున్నాయి అనుకోండి, వాక్యం లోతుగా వెళ్ళదు. గమనించండి, వాక్యం లోతుగా వెళ్ళదు. ఎప్పుడు ఆ విత్తనం ఫలిస్తుందంటే, ఎప్పుడైతే మట్టి దున్నబడి మెత్తగా ఉంటుందో అప్పుడు అటువంటి నేలలో విత్తనం అనేది ఫలిస్తుంది. ఈ రాళ్ళు అడ్డుపడతా ఉన్నాయి అనుకోండి, ఏదో చిగురించినట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత ఏమైపోద్ది, కనిపించదు, ఎండిపోద్ది. అలాగే క్రీస్తులో వేరు పారని వారు కూడా కూలిపోతారు. గమనించండి, వేరు పారనివ్వకుండా ఏం చేస్తున్నాయి మనల్ని, ఐహిక విచారాలు కదా. ఏమి వేరు పారనివ్వకుండా ఎటువంటి రాళ్ళు అడ్డొస్తున్నాయి మనకి, ఆచారాలనే రాళ్ళు అడ్డొస్తూ ఉన్నాయి.
9వ రోజు 11వ రోజు ఎవడో భోజనానికి వెళ్ళాము, భోజనం చేస్తున్నాము, ఆ ప్లేట్లోంచి ఆడు వచ్చేస్తాడేంటి మన దగ్గరికి? ఆయన పాతేశాంగా 10 రోజుల క్రితమే. మరేంటి భయం ఏంటి నీకు తినటానికి? నువ్వు అభ్యంతర పడితే తినద్దు తప్ప. కొంతమంది తినరు సార్, కొంతమంది తినరు. కొంతమందికి ఏదో రకమైన ఆచారం, తినరు అంతే. స్టీల్ బాక్స్ ఇస్తే తీసుకుంటావా? తీసుకుంటావు. మరి ఎందుకు తినవు? ఆచారం. ఈ వైట్ అండ్ వైట్ వేసేవాళ్ళు 100 కబుర్లు చెప్తారు, భాషలు మాట్లాడతారు. ఈ వారంలో నాకు భోజనానికి వెళ్తే సువార్త అద్భుతంగా చెప్పాడు. వచ్చిన అన్యులు కూడా మార్పు చెందుతారేమో అని అంతగా అతను సువార్త చెప్పాడు. తర్వాత భోంచేద్దాం రెండయ్య గారంటే, నేను చేయనాయా, తెలీదా, నేను చేయనా అంటున్నాడు. నువ్వు ఇంక చెప్పేం ఉపయోగం? అందుకని ఇలా చేయని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ ఇళ్ళల్లో ఇటువంటి జ్ఞాపకార్థ కోడికలు జరిగితే ఏ ఫీలింగ్ లేనివాడిని నన్ను పిలుస్తారు. నాకు ఏ ఫీలింగ్ ఉండదుగా. ఒకరోజు చూస్తున్నా, పలానా సేవకుడు వాళ్ళ మామయ్య గారిది ఇలాగే జ్ఞాపకార్థ కూడికి వస్తే ఎక్కడా తిండ కదా, వాళ్ళ మామయ్యది కూడా తిండా అన్నట్టు నేను చూస్తున్నా. నిజంగానే తినలా ఆ సేవకుడు. గోల్డెన్ పెవిలియన్ నుంచి మటన్ బిర్యానీ తెచ్చుకొని సేవకురాలు సేవకుడు తిన్నారు. కానీ గోల్డెన్ పెవిలియన్ తెలుసుగా, తేజ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉంటుంది, ఫ్రెండేనా? మటన్ బిర్యానీ తెప్పించుకొని తిన్నారు కానీ ఇది తింటలా. మరి నీ బోధ అంతా ఏమైపోయింది? తుస్సు అయిపోయింది కదా. నువ్వు డ్రమ్ము కొడితే ఎగిరిందంతా ఏమైపోయింది? ఎందుకు ఇలా జరిగింది? వేరు పారలేదు, వేరు పారలా, వేర్లు లోతుగా వెళ్ళలేదు. ఏం అడ్డుపడినాయి? అడ్డుపడినాయి ఈ ఆచారాలు, ఈ ఐహిక విచారాలు, ఈ అవిశ్వాసము, ఇవన్నీ అడ్డుపడినాయి. అందుకనే 13వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంటుందిగా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే ఏమైపోతాడు? అతను అభ్యంతరపరచబడతాడు. మాకే ఎందుకు కలగాలి, మాకే ఎందుకు రావాలి, నీకే వస్తాయి కదా. ఎక్కడో ఆస్ట్రేలియా విడిచిపెట్టేసి ఒక మిషనరీ ఒరిస్సాలో ఒక కుగ్రామానికి వెళ్ళి, కుష్ఠరోగుల దగ్గరికి ఎవరు వెళ్ళరు కదా, అయినా చాలామంది హాస్పిటల్కి వెళ్తే కనీసం రైలింగ్ కూడా పట్టుకోరు. రైలింగ్ అంటే తెలుసుగా, మెట్లు ఎక్కేటప్పుడు స్తంభం ఉంటుందిగా, అది కూడా పట్టుకోరు హాస్పిటల్కి వెళ్తే. అలాంటిది ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చి కుష్ఠరోగులకు సేవ చేశాడు. అలాంటి వాడిని ఏం చేశారు? జీపులో పెట్టి అతన్ని అతని ఇద్దరు కొడుకుల్ని గడ్డేసి కాల్చేశారు. ఇటువంటి శ్రమలే మన తెలుగోళ్ళకి ఎదురైతే కదా. అప్పుడు కోట్ ఉంటుందా? సూటు బూట్ ఉంటాయి అప్పుడు? కష్టం. ఏదో జనాలు వెంబడిస్తున్నారు, జనాలు భుజాన్ని ఎత్తుకుంటున్నారు కాబట్టి చేస్తారు. కానీ వీళ్ళే అటువంటి శ్రమలు అనుభవించాల్సి వస్తే చేయరు. మరి ఇంకేంటి? అందుకనే వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడతారు. ఎందుకని? అతనిలో ఏమి లేదంట, వేరు లేదు. మనం క్రీస్తులో వేరు పారిన వారిగా ఉండాలి. వేరు పారకపోతే మన పరిస్థితి ఏంటి? మనం కూడా కూలిపోయే వారంగానే ఉంటాం. అందుకనే గమనించండి, వాక్యాన్ని వింటున్నప్పుడు శ్రద్ధగా వినాలి. ఎంత శ్రద్ధగా వినాలంటే ఆ వాక్యాన్ని అనుసరించి అంత శ్రద్ధగా వినాలి. దురాభిమానంతో వాక్యం విన్నామనుకోండి, మళ్ళీ అది ఒక అడ్డుబండ అయిపోద్ది. ఆ వాక్యము లోతుగా వెళ్ళదు. గమనించండి, ఆ వాక్యం లోతుగా వెళ్ళదు. అందుకని ఎఫెసీయులకు రాస్తూ అంటాడు పౌలు అపోస్తలుడు 4వ అధ్యాయములో, 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ, గమనించండి, ఆ రీతిగా ఉండే ఉపదేశాన్ని, బోధను మనము వినకూడదు, ప్రోత్సహించకూడదు. ఎటువంటి బోధ అంటే అది మనుషుల మాయోపాయములు కదా. ఎందుకు ప్రయాసపడుతున్నాడు పలానా వాడంటే, మళ్ళీ వాళ్ళ మనవాళ్ళకి వాళ్ళ కొడుకులకి ఇవ్వటానికి ప్రయాసపడతాడు. వాళ్ళొక సొంత కట్టడి రెడీ చేసుకుంటారు, వాళ్ళ సొంత డాక్టర్ని రెడీ చేసుకుంటారు. గమనించండి, అందుకని వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ, గమనించండి, తప్పు మార్గానికి లాగే కుయుక్తి. కోర్స్ నేను ఒక రకం పెన్ను వాడేవాడిని, ఆ బ్రాండ్ చెప్పను, కానీ రాయించే దేవుడిలో ఉంటుంది కానీ రాసే పెన్నులో ఉంటుందా? కానీ జనాలందరూ ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ పెన్నే కొనుక్కునేవాళ్ళు. నా క్లాస్ అంతా ఆ పెన్నే కొనుక్కునేవాళ్ళు. బాగా వీళ్ళలాగా రావాలి మనకు కూడా మార్కులు. అంటే ఆ ప్రభావం అనేది పక్కవారి మీద ఉంటుందా? మరి సేవకుని ప్రభావం అనేది సంఘం మీద ఉంటుందా? ఉంటుంది. మరి ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? వాళ్ళందరూ మిషనరీలు అవ్వరు, కానీ వాళ్ళు వైట్ అండ్ వైట్ వేశారు పలానా సేవకుడు, మేము కూడా ఏం చేయాలి? వాళ్ళు అలా చేస్తున్నారు, ఏంటిది? వాళ్ళ జ్ఞాపకార్థ కొడుకులో భోంచేయట్లేదు కాబట్టి మేము చేయము. ఏంటి ఇవన్నీ? గమనించండి, తప్పు మార్గమునకు లాగు కుయుక్తి. అలాగే గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక, గమనించండి, కల్పించబడిన ప్రతి ఉపదేశము. కల్పించబడిన ప్రతి ఉపదేశం అంటే అన్నీ పెట్టకథలే, వాస్తవాలు ఉండవు అందులో. జనాలకి ఆ కథలే బాగుంటాయి. కోర్స్ ఆల్ నైట్ ప్రేయర్లో జనాలు నిద్రపోకుండా ఏదో ఒకటి చిన్న విషయం చెప్తే ఓకే, కానీ అసలు నీ జీవితాంతం పెట్టకథలే చెప్పావనుకో, కానీ జనాలకి ఏం కావాలి? అయ్యే కావాలి. డైలీ సీరియల్లో చెప్పినయే మళ్ళీ నువ్వు చెప్పావు అనుకో, జనాలకు కూడా ఏం కావాలి? అయ్యే కావాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు? కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడినట్టు మనం ఉండకూడదు. అందుకనే వాక్యములో మనము వేరు పారాలి. వాక్యము వేరు పారకుండా అడ్డుపడుతున్న రాళ్లను మనం తీసేయాలి. అటువంటి రాతి నేల మనలో ఉండకూడదు. గమనించండి, ఆ రాతి నేల పెట్టుకొని బైబిల్ని నువ్వు అడ్డంగా పెట్టుకున్నా సరే నా బోధ ఇలాగే ఉంటుంది. భయంగా అన్నమాట. నెక్స్ట్ ఏమంటాడో, నెక్స్ట్ ఏమనబోతున్నాడు, భయంగా పెట్టుకొని ఎన్ని నువ్వు రెడ్ బుక్లో రాసుకొని కూతురికి ఇచ్చినా ఏం కాదు, ఏమీ జరగదు. ఎందుకని? అరే ఇప్పుడు నువ్వు సంపాదించిందే కాదంటలేదు, మరి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అంటున్నావు కదా, పోనీ దీన్నే నువ్వు సేవకు వాడితే మంచిదే కదా, నువ్వు వాడలేకపోతున్నావు, వాడే వాళ్ళకిస్తే మంచిదే కాదా? మరి వాడనివ్వకుండా మొత్తం బిగించేసి ఏం చేస్తాడో చూద్దాం కదా. నువ్వు మాత్రం ఒక్క 10 రూపాయలు నలిగిపోయిన నోటు తీసుకొని డివైడర్ దాటి వచ్చినంత మాత్రాన దేవుడు నిన్ను అర్రర్రర్రర్రర్ర నువ్వు ఇవ్వకపోవటం వల్ల పరిచర్య రవ్వంత ఆగిపోయిందా? నువ్వెందుకు దీన్ని గ్రహించవు? ఇవన్నీ మనకు పాఠాలు సార్, ఇవన్నీ మనకు అడుగుజాడలు, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ జనాలు ఆ అడుగుజాడలు నేర్చుకోవాలా. ఆ అడుగుజాడలు నేర్చుకోకుండా చూడు అమ్మగారు ఎలా చేసిందో, నువ్వు ఉన్నావు ఎందుకు మాకేం ఇవ్వలేదని కూతుర్లందరూ వాళ్ళ తల్లుల మీదకి వెళ్ళిపోయి అంత అడుగుజాడలు నేర్పించారు. ఈ కాదు మనం నేర్చుకోవాల్సింది. ఎందుకని? ఆ ప్రభావం అనేది ఉంటుంది కదా. ఒక ఆయన ఏమన్నాడంటే, అయ్యా రమేష్,
ఎక్కడున్నాడుగా, సందా ఆపేద్దామయ్యా, రావటం ఆగిపోతాడు. ఆయన ఆగిపోయాడు, నేను ఆగల. 6 ఏళ్ళు దాటింది. రా నీ సందా కోసం వస్తాడు రా ఎవడైనా. ఏ కొండపావులూరు నుంచో గంగూరు నుంచి వచ్చేవాడు నీ చందా కోసం వస్తాడేమో. ఇక్కడ ఉన్నవాడిది కొండూరోడు, నీ చందా కోసం రాడు. నువ్వు ఆగిపోయావు. ఇప్పుడు నీ పెన్షన్ కూడా ఆగిపోయిందిగా, మేము పెన్షను. హల్లెలూయా. ఇప్పుడు తాగరా సిగరెట్లు, ఇప్పుడు తాగరా ఎంగిల్ బీడీలు. ఏమనుకుంటున్నారు 70 అందరూ? ఏమనుకుంటున్నారు? జనాలు బిగబెట్టినంత మాత్రాన పరిచర్య ఆగిపోద్దా? నెవర్. అలా జరగదు. నా పరిచర్యలు ఎప్పుడు అలా జరగలేదు. కావాలంటే టెస్ట్ చేసుకోండి ఎవరైనా సరే, కదా. ఆమె ఉన్నంత మాత్రాన మనం మందిరాలు కట్టకుండా ఉన్నామా? కార్లు కొనకుండా ఉన్నామా? పరిచర్య చేయకుండా ఉన్నామా? ఇవన్నీ ఏంటంటే వాక్యము మనల్ని హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు మనం దానికి లోబడకుండా 100 చేస్తూ ఉంటాం. కానీ గమనించండి, జరిగేది ఏంటంటే దేవుని చిత్తము జరగకుండా ఆగదు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని బోధ వినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విన్న బోధను అనుసరించటంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ బోధలో మనం వేరు పారకపోతే, ఆ వాక్యములో మనం వేరు పారకపోతే ఏం జరుగుతుంది? చెట్టులాగా మన ఆత్మీయ జీవితం కూడా కూలిపోతుంది. అందుకనే గమనించండి, మనము క్రీస్తులో వేరు పారాలి. రెండవది ఏం చెప్తున్నాడు 7వ వచనంలో? ఇంటి వలె కట్టబడుచు. గమనించండి, అంటే ఇల్లు దేని మీద కట్టాలి? యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా ఆత్మీయ జీవితాన్ని గురించి బోధిస్తూ ఆయన అన్నదేంటిది? బుద్ధిమంతుడైతే ఏం చేశాడు? బండ మీద ఇంటిని కట్టాడు. గాలి వచ్చింది, వరదలు వచ్చినాయి, వానొచ్చింది, ఆ ఇంటి మీద కొట్టింది, కానీ దాని పాటు గొప్పదంట. అంటే అందులో ఏముంది? బలం ఉంది. కాబట్టి అది కూలిపోలేదు. ఎందుకని? అది బండ మీద కట్టబడింది. మనము కూడా ఇంటి వలె కట్టబడుచు అంటున్నాడు. కానీ బుద్ధిహీనుడు చేసిన పని ఏంటి? గమనించండి, ఇసుక మీద కట్టాడు. గాలి వచ్చింది, వరదలు వచ్చినాయి, వాన వచ్చింది, ఆ ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. గమనించండి, కారణం ఏంటంటే క్రీస్తు అనే బండ మీద ఆ ఇల్లు లేదు. మరి ఎక్కడుంది? మనుషుల మాయోపాయాల మీద ఉంది. గాలికి అటు ఇటు కొట్టుకొని పోయే బోధల మీద ఉంది కదా. ఉద్రేకంతో కూడిన బోధల మీద ఉండిపోయింది కదా. కొన్ని వర్తమానాలు వినేటప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఇంతమంది భజనలాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. వాళ్ళ పని ఏంటంటే ఎంతసేపు భజన చేయటమే. ఇంకా వాళ్ళు వాక్యం చెప్పేది ఎప్పుడు కదా. జనాలు కూడా అలాగే వింటారు, అలాగే వెళ్ళిపోతారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు మాకు ఏ మేలు చేయలేదంటారు. మెల్లమెల్లగా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు. దేవుడు నాకు ఏం చేయలేదు కాబట్టి నేను మందిరానికి రానంటారు. మెల్లగా అవిశ్వాసంలో పడిపోతూ ఉంటారు. అందుకనే గమనించండి, క్రీస్తు అనే పునాది మీద మన ఆత్మీయ జీవితము కట్టబడాలి. ఒకటి, ఆయనలో వేరుపారిన వారిగా ఉండాలి. వేరు పారకపోతే మన ఆత్మీయ జీవితాలు కూలిపోతాయి. అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నాడు 7వ వచనంలో? ఇంటి వలె కట్టబడుచు. ఆ తర్వాత ఏమంటున్నాడు? మీరు నేర్చుకొనిన ప్రకారముగా. అంటే క్రీస్తులో వేరుపారిన వారు ఖచ్చితంగా విశ్వాసములో స్థిరపరచబడతారు. గమనించండి, వారు విశ్వాసములో స్థిరపరచబడతారు. అందుకని మీరు నేర్చుకొనిన ప్రకారముగా, మీరు నేర్చుకొనిన ప్రకారముగా. గమనించగలిగితే చెప్పానుగా, అడుగు జాడల్లో ఫుట్ స్టెప్స్ అనేవి చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. నేనంటే ఎంత ఎత్తున్నాను,
బయటికి వెళ్ళి తాళం వేసి వెళ్ళిపోవటానికి టవర్ బోల్ట్ పెడతాంగా, అందుద్ది. మరి కింద బోల్ట్కి వంగాలి కదా, అందుకని వంగకుండా నేనేం చేస్తున్నానంటే ఇలా పెడుతున్నా కాలుతో. ఇది పేసాగాడు చూసి ఆడెంత ఉన్నాడు, అప్పుడు ఇంత ఉన్నాడు, ఆడు కూడా కాలుతో పెడుతున్నాడు. ఓహో ఇలా పెట్టాలేమో అనుకున్నాడు ఆడు. ఇప్పుడు అర్థమైందా మీకు అడుగు జాడలు అంటే ఏంటో? అడుగు జాడలు అంత పనిచేస్తాయి, గమనించండి. అప్పుడు నాకు బుద్ధి వచ్చింది, అప్పటి నుంచి వంగుంటున్నా. మరి అంతే కదా, ఆడదే నేర్చుకుంటున్నాడు. వాడు అవటానికి తండావాడైనా సరే అలా ఉండడం. మరి మా దగ్గర పెరిగిన కారణమేమో కానీ వాడు అసలు ఏమి తండా లక్షణాలు ఒక్కటి కూడా కనిపించవు. ఆ బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటారు చాలామంది తండా పిల్లలు, ఆడ అలా ఉండడం. వాడు నేర్చుకుంటున్నాడు, ఓహో అమ్మో జాగ్రత్తగా ఉండాలి మనం కూడా అలాగే జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. చూస్తారు పిల్లలు, సమస్య రాగానే నువ్వు ఫోన్ తీస్తున్నావా మోకరిస్తున్నావా చూస్తారు పిల్లలు, గమనించండి కదా. హెల్మెట్ కోసము లైసెన్స్ కోసము ఆపిన వెంటనే పోలీసులు జనాలు ఏం చేస్తారు, ముందు ఫోనే తీస్తారు. అంటే వాళ్ళకి ఏం కావాలి, ఆ టైంలో రికమెండేషన్ కావాలి. అలాగే ఏదైనా సమస్య వచ్చిన వెంటనే మనం జనాలను అభ్యర్థిస్తున్నామా దేవుని దగ్గర ప్రాధాయపడుతున్నామా చూస్తారు పిల్లలు. ఇవే అడుగు జాడలు, ఇవే ఫుట్ స్టెప్స్. ఈ ఫుట్ ప్రింట్స్లో వాళ్ళు నడుస్తారు రేపొద్దున, గమనించండి. అందుకనే వారికి మాదిరికరంగా మనము ఉండాలి. తర్వాత తరాన్ని మంచిగా తీర్చిదిద్దాలంటే ముందు మనం వారికి మాదిరిని చూపించాలి. అందుకని ఇక్కడ ఏం రాయబడి ఉంది, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. గమనించండి, విశ్వాసములో స్థిరపడాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉంది కదా, ఈ నిరీక్షణ మన ఆత్మకు నిశ్చలమును స్థిరమును, అలాగే ఎటువంటి ఆధిక్యతలోకి ఇది తీసుకెళ్తా ఉంది. ఈ నిరీక్షణ తెర లోపల ప్రవేశించున్నది యూనైనా లంగరు వలె ఉన్నది. అంటే లంగరు వేసినప్పుడు ఓడ ఎక్కడికైనా కదులుద్దా? కదలదు. యాంకర్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఇక షిప్ ఎక్కడికి కదలదు. మన విశ్వాసం కూడా అలాగే ఉండాలి. అందుకని చాలా స్పష్టంగా గమనించండి, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడాలి. అంతేనా? ఇంకేమంటున్నాడు, క్రీస్తు ప్రేమలో మనము వేరుపారాలి కదా. అందుకని ఆయన ప్రేమలో ఉన్న లోతుపాతులన్నీ కూడా మనము తెలుసుకోవాలి. గమనించగలిగితే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడుగా. అంతకు మునుపే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తును ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అప్పుడే మనము వేరుపారగలము. గమనించండి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, అది ఉన్నప్పుడే మనము వేరుపారగలము. ఆ ప్రేమను ఇతరులకు మనం చూపించగలము, దేవుని ప్రేమ. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. we ought to love one another. ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. అందుకని మనం క్రీస్తు ప్రేమలో వేరుపారాలి. ఇంకోటి ఏంటంటే, మనము క్రీస్తు నీతిలో వేరుపారాలి. క్రీస్తు నీతిలో వేరుపారాలి. పౌలపోస్తలుడు ఎలాగైతే మనుషుల్ని చెట్లతో పోల్చాడో, వారి వేరు అనేది ఎంత లోతుగా ఉంటే వారు ఆత్మీయతలు అంత స్థిరంగా ఉంటారని చెప్పాడో, జ్ఞాని అయిన సొలొమోను కూడా
సామెతల గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడంటే చెట్లతోనే పోల్చి చూపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం, భక్తిహీనత వలన ఎవరును నీతిమంతుల వేరు కదలదు. నీతిమంతుల వేరు కదలదు. గమనించండి. అందుకని జ్ఞాని అయిన సొలొమోను ఎంత ఆశ్చర్యకరమైన సంగతులు మనతో పంచుకోవటానికి కారణం ఏంటంటే దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు. సొలొమోను ఎందుకంత జ్ఞానవంతుడై ఉంటాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంత జ్ఞానవంతుడై ఉంటాడు? ఎవరిచ్చారు ఆయనకు ఆ జ్ఞానం? ఏమని అడుక్కున్నాడు? నువ్వు నాకు జ్ఞానం ఇస్తే నీ ప్రజలని నేను పరిపాలిస్తా అన్నాడు. అర్థమవుతుందా? అంటే సొలొమోనుకి ఇచ్చిన తలాంతును మళ్ళీ తిరిగి దేవునికి అతను వాడటానికి సిద్ధమయ్యాడు. కనుకనే దీవించబడ్డాడు. మరి హన్నా ఏం చేసింది? నువ్వు నాకు ఒక మగబిడ్డనిస్తే నేనేం చేస్తా? నీ సేవకి ఇస్తా. ఇప్పుడు అర్థమైందా దీవించబడటానికి ఫార్ములా ఏంటో? మనం ఏం చేస్తాం? మా అబ్బాయికి ఉద్యోగం ఇస్తే నేను బేరం పెడతా. ఉద్యోగం దేవుడు ఇవ్వాలి, కట్నం నువ్వు తీసుకుంటావా? మంచిదే, మంచిదే. మన ఆలోచనలన్నీ అలాగే ఉంటున్నాయి నేటి తరం విశ్వాసుల్లో. ముఖ్యంగా ఆయన ఇవ్వాలి, కానీ దీనికి మనం కటౌట్ పెట్టుకుంటున్నాం, మన ద్వారా అని చెప్పుకుంటున్నాం. సొలొమోను అలా చెప్పలేదే. అయ్యా, నీ ప్రజల్ని పరిపాలించాలి అంటే నువ్వు నాకు ఆ జ్ఞానంతో నీ ప్రజల్ని నేను పరిపాలిస్తా. నిజంగానే ఎంత జ్ఞానయుక్తంగా పరిపాలించకపోతే అతను పరిపాలించిన 40 సంవత్సరాల్లో యుద్ధాలు లేకుండా ఉంటాయండి. అంత జ్ఞానంగా పరిపాలించాడు కదా. ఎవడో ఇద్దరు బోర్డర్ దాటి వచ్చారనుకో, నువ్వేం చెయ్యాలి? దీనికి కారణం ఏంటి, అక్కడ ఎందుకు బిఎస్ఎఫ్ వాళ్ళు ఫెయిల్ అయ్యారో ఇది మాట్లాడాలి. కానీ దీనికి నువ్వు ఒక 300 కోట్లు ఖర్చు పెట్టి పక్క దేశం మీద బాంబులేసి నా దగ్గర అరే మేమురా ట్యాక్సులు కట్టేది నీకు, మేము కడుతుంటే 300 కోట్లు నీ సొంత పైత్యానికి వాడావా నువ్వు? నీ అంత అజ్ఞానం ఎవడైనా ఉంటాడా? ప్రపంచానికి చూపించాం మేమేంటో. ఖర్చు ఎవడది? తేజాది, రమేష్ అన్నది, వీళ్ళదే ఖర్చులన్నీ కదా. ఇది కాదు జ్ఞానం అంటే. సొలొమోను 40 సంవత్సరాలు ఒక్క యుద్ధం కూడా చేయలేదు. ఒక్క యుద్ధం కూడా చేయలేదు. అప్పుడు ఎంత మిగులు? ఇన్ని కోట్ల రూపాయలు మిగులు. దాంతో సొలొమోను ఏం చేశాడు? దేవుని మందిరాన్ని కట్టాడు. హల్లెలూయా. ఇది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని దేవుని కోసం వాడాడు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగాలి? అడిగాక ఆయన జ్ఞానం ఇచ్చాక మనం ఏం చేస్తున్నాం? మనం విదేశాలకు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావట్లా. తిరిగి రావట్లేదు అసలు. ఏదో మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొద్దిగా సబ్సిడీ తీసి ఆయనకి ఇచ్చేసి దేవుడు మమ్మల్ని దీవించాడు అంటున్నాం. అందుకనే గమనించండి, మీరు అటువంటి దేవుని నీతిలో, దేవుని ప్రేమలో వేరు పారిన వారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే మనం గమనించగలిగితే నీతిమంతుల వేరు కదలదు. నీతిమంతుల వేరు కదలదు. ఇదే జ్ఞాని అంటున్నాడు 10వ అధ్యాయము 28వ వచనంలో, భక్తిహీనుల ఆశ భంగమై పోవును. భక్తిహీనుల ఆశ ఏమైపోద్ది? భంగమైపోతుంది. బాగా ప్రయాసపడేవాడికి, డిసిప్లైన్డ్గా బతికేవాడికి ఏమనిపిస్తుంది అంటే, ఇండిసిప్లైన్డ్గా ఉండేవాడు వృద్ధి చెందుతుంటే వాళ్ళే బాగున్నారుగా అనిపిస్తుంది. కానీ అది తాత్కాలికం అన్న సంగతి గ్రహించాలి కదా. ఇండిసిప్లైన్డ్గా అంటే
కానిస్టేబుల్ ఉద్యోగం ఎవరికి వస్తుందో తెలుసా? పండుగాడికే వస్తుంది. అల్లరి చిల్లరగా తిరిగేవాడికే కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? వద్దు, డిసిప్లిన్డ్గా మనం ఇలా ఉన్నా సరే ఏం రావట్లేదు కదా. చదవటం అనేది మనిషికి అలవాటు లేకపోతే ఏదీ రాదు. ఆఖరికి నేను సాయంత్రం పునుగులు తినేటప్పుడు కూడా చట్నీ ఇలా అనుకుంటే ఆ పేపర్ కింద ఏదో చదివేవాడిని నేను. అక్కడ బిట్ వచ్చేది మనకి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే. ఈ అలవాటు లేకుండా ఏమీ చదవకుండా వచ్చేయాలి గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? నీకు పుస్తకం మీద దృష్టి వెళ్ళకపోతే ఆల్ ఆఫ్ సడన్ రేపు అంటే ఈరోజు పుస్తకం తీస్తే తలనొప్పి వస్తుంది, రా బిట్లు రావు. అప్పుడు నువ్వేమనుకుంటావు? మనగా అంటావు. లాస్ట్ మూమెంట్లో చేతులు ఎత్తేయటం కాదు, సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్. ఇది ఒక కళ, ఆర్ట్ ఇది కదా. ఇవేమీ లేకుండా ఎవడికో ఫ్లూక్లో వచ్చేసింది అనుకో, ఆడిని చూసి అలా ఉంటే వచ్చా అనుకోకూడదు. తప్పు, చాలా తప్పు. ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావుగా, బాగా ప్రిపేర్ అవుతున్నావా? బాగా చదవాలి, ఏది కనిపించినా చదవాలి కదా. కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరో నీకు తెలియాలి. మరి అయ్యే బిట్లు, అయ్యే కరెంట్ అఫైర్స్, అంతమించి ఏముంటాయి కదా. డైలీ న్యూస్ పేపర్ చదవాలి. చదివే అలవాటు లేకుండా ఈ జనరేషన్కి అవి వచ్చేయాలి ఇవి వచ్చేయాలంటే ఏం రావు అబ్బాయి, తలనొప్పి వస్తుంది ఆఖరి పుస్తకాలు తీయంగానే. అరే ప్రతి చోట షార్ట్కట్లు ఎతికితే ఎలాగా? షార్ట్కట్ అంటే కంట్రోల్-C కంట్రోల్-V ఓకే, కానీ కట్ కాపీ పేస్ట్లు అన్ని చోట్ల షార్ట్కట్లేనా? అవ్వదు. సిస్టమేటిక్గా ఉంటేనే ఏదైనా వస్తుంది. అలా సిస్టమేటిక్గా ఉన్నవారే ఏమవుతారు? ఫలిస్తారు. క్రీస్తు ప్రేమలో వేరుపారిన వారు, క్రీస్తులో వేరుపారిన వారు, క్రీస్తు నీతిలో వేరుపారిన వారు ఏమవుతారు? ఫలిస్తారు. అందుకనే గమనించండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనంలో రాయబడి ఉంటుంది కదా. వేరుపారిన వారంటే దేవుని వాక్యములో లోతుగా ఉన్నవారు, వారు మీదికి ఎదిగి ఫలించగలరంట. యోధా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. గమనించండి, వేరు ఎంత క్రిందకి వెళ్తే ఫలింపు అంత పైకి కనిపిస్తుంది. గమనించండి. అందుకని మరి ఆ రీతిగా దేవుని ప్రేమలో వేరుపారిన వారు ఇంటిలాగా కట్టబడుతూ, విశ్వాసములో స్థిరపరచబడుతూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో విస్తరించుచు ఆయనలో నడిచిన వారు, ఆయన ప్రేమలో నడిచిన వారు, ఆయన నీతిలో నడిచిన వారు, వేరుపారిన వారు ఫలింపులోనికి వస్తారు. మనం ఫలింపును చూడాలి అంటే ఖచ్చితంగా మనము వేరుపారిన వారిగా ఉండాలి. లేకపోతే ఫలింపును మనము చూడలేము. ఆ రీతిగా దేవుని ప్రేమను మనము గ్రహించాలి, రుచి చూచి తెలుసుకోవాలి. ఏ రీతిగా ఆయన మనకు దేవుడు. జ్ఞానం సరే, కానీ ఆ వివేకము కూడా మనకి అవసరం. అప్పుడే తుఫాను లాంటి శ్రమలు, శోధనలు మనకొచ్చినా మనం స్థిరంగా ఉంటాం, వేరుపారిన వారంగా ఉంటాం. దేవునిలో లోతుగా నాటబడినప్పుడు అపవాది తంత్రాలన్నిటికీ కూడా మనము స్థిరంగా నిలబడతాం. ఆ బోధకి ఈ బోధకి అటు ఇటు కొట్టుకుపోయే వారంగా ఉండం. విశ్వాసములో స్థిరపరచబడాలి. అందుకని ఆయన యందు వేరుపారిన వారై, ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఫలింపులోనికి తీసుకొస్తాడు. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీలో వేరుపారిన వారిగా ఇంటిలాగా కట్టబడుచు, క్రీస్తు అనే బండ మీద కట్టబడుతూ, మీ ప్రేమలో, మీ నీతిలో మేము వేరుపారిన వారిగా ఫలింపులోనికి తీసుకురమ్మని బతిమలాడుకుంటూ ఉన్నాం. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.